కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికీ అభిశంసనకు గురై పదవిని కోల్పోయిన యున్ సుక్ యోల్ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఓసారి అరెస్టు కాకుండా భద్రతా సిబ్బంది సహాయంతో బయటపడ్డ యున్ సుక్ యోల్ పై కోర్టు రెండోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో యున్ సుక్ యోల్ ను ఏ క్షణంలోనైనా అధికారులు అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన భార్య కారణంగా మరోసారి చిక్కులు వచ్చి పడ్డాయి. మాస్టర్ థీసిస్ ను దొంగిలించి యూనివర్సిటీకి సమర్పించాలంటూ ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. 2022 నుంచి విచారణ జరుగుతుండగా ఇప్పుడు అది నిజమని అధికారులు గుర్తించారు. ప్రభుత్వాన్ని కూలుస్తారనే భయంతో ఎమర్జెన్సీ విధించి పదవి పోగొట్టుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు తిప్పలు తప్పడం లేదు. మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. అయితే తొలిసారిగా పెట్టిన సమయంలో ఎంపీలు గైర్హాజరు కావడంతో ఆయన తప్పించుకున్నారు. అయితే కొద్ది రోజులకే వెంటనే మరోసారి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో ఆయన పదవి కోల్పోవలసి వచ్చింది. విధులను ప్రధానమంత్రి హండక్ సూకి అప్పగించారు. తీర్మాన ప్రతులను రాజ్యాంగ న్యాయస్థానానికి పార్లమెంటు పంపించింది. యూన్ను తప్పించాలా కొనసాగించాలా అన్న అంశాన్ని ఈ కోర్టు 180 రోజుల్లోగా తెలుస్తుంది. అయితే యూన్ ఎమర్జెన్సీ మార్షల్ లా విధించడంపై ఆయనపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. దీనిపై ఆయన్ను విచారించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో 3 సార్లు విచారణకు పిలిచినా ఆయన హాజరు కాకపోవడంతో అధికారులు అరెస్టు వారెంట్ కోరుతూ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అంగీకరించింది. ఆయన సహకరించకపోవడంతో యూన్ను అరెస్టు చేసేందుకు దర్యాప్తు అధికారులు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అందుకు అంగీకరించడంతో అధ్యక్షుణ్ణి అరెస్టు చేయడానికి గత వారం అధికారులు ప్రయత్నించారు. అధ్యక్షుని భద్రతా సిబ్బంది వారిని లోనికి ప్రవేశించకుండా అడ్డుకోవడంతో కొన్ని గంటల పాటు ప్రతిష్టంభన కొనసాగింది. చేసేది లేక చివరికి దర్యాప్తు అధికారులు వెనుదిరగాల్సి వచ్చింది. అధ్యక్షుడు కావడంతో యూన్ సుక్ యోల్ తనకున్న అధికారాలను అడ్డుపెట్టుకుంటున్నారు. ఆయన భద్రతా సిబ్బంది అధికారులను కనీసం సోదాలు చేసేందుకు కూడా అనుమతించకపోవడంతో వారు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ క్రమంలోని అధ్యక్షుడి అరెస్టుకు మరోసారి న్యాయస్థానం వారెంట్ జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయనను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. అయితే వారెంట్ గడువు ఎప్పుడు ముగుస్తుందనే విషయం వెల్లడించలేదు. అయితే అధ్యక్షుడి న్యాయవాదులు మాత్రం అరెస్టును ఖండిస్తున్నారు. అరెస్టు పేరుతో అధ్యక్షుడి నివాసంలోకి ఇతరులు చొరబడ్డం వల్ల యూన్ సుక్ యోల్ కు ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కేసులో దర్యాప్తు చేయడానికి పోలీసుల సహాయంతో అరెస్టు చేయడానికి అవినీతి నిరోధక కార్యాలయానికి చట్టపరమైన అధికారం లేదని అన్నారు. ఇప్పుడు కోర్టు మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేయడంతో మళ్లీ యూన్ సుక్ యోల్ ను అరెస్టు చేసేందుకు అధికారులు అధ్యక్ష భవనానికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తనిఖీల కోసం వెళ్లినా అరెస్టు కోసం వెళ్లినా అక్కడ ప్రతిఘటన ఎదురైంది. అయితే ఈసారి అధికారులు ఖచ్చితంగా యూన్ సుక్ యోల్ ను అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే దక్షిణ కొరియా చరిత్రలో అరెస్టైన తొలి అధ్యక్షుడిగా నిలుస్తారు. ఓవైపు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న యూన్ సుక్ యోల్ కు తంటాలు తప్పడం లేదు. ఇప్పటికే ఆయన సతీమణి కిమ్ కియోన్ పై అవినీతి ఆరోపణలున్నాయి. తాజాగా ఆమె మాస్టర్ థీసిస్ ను దొంగిలించి యూనివర్సిటీకి సమర్పించారంటూ ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. 2022 నుంచి సూక్ మ్యోంగ్ మహిళా యూనివర్సిటీ దీనిపై విచారణ చేస్తోంది. కిమ్ తప్పుడు నివేదిక సమర్పించిన విషయం వాస్తవమేనని తాజాగా గుర్తించింది. అయితే ఈ ఆరోపణలపై స్పందించేందుకు ఆమెకు ఈ నెలాఖరు వరకు సమయం ఉంది. ఈలోపు ఆమె స్పందిస్తే ఆమె అభ్యర్థనను పరిశీలిస్తామని యూనివర్సిటీ వెల్లడించింది. లేకపోతే తాము కనుగొన్న తుది ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది. గతంలోనూ ఆమె అందుకున్న ఓ కానుక యూన్ సుక్ యోల్ ను చిక్కుల్లో పడేసింది. దేశ రాజకీయాలను కుదిపేసిన ఆ కుంభకోణం ఆయన ప్రతిష్టను మసకబార్చింది. $2250 విలువుండే ఓ బ్యాగ్ ను ఆమె గిఫ్టుగా పొందారు. దక్షిణ కొరియా చట్టాల ప్రకారం ఒకేసారి $750 లేక ఒక్క ఏడాదిలో $2200 విలువైన బహుమతులను స్వీకరించడం చట్ట విరుద్ధం. దాంతో ఈ అంశం అక్కడి రాజకీయాలను కుదిపేసింది. ఇప్పుడు ఆ థీసిస్ ను దొంగిలించారన్న అభియోగం కూడా యూన్ సుక్ యోల్ ను మరోసారి చిక్కుల్లో పడేసింది.